నింగి నేల మారిన మారని వాక్యం, సూర్య చంద్రుడు గతించిన ఆరని దీపం. నింగి నేల మారిన మారని వాక్యం, సూర్య చంద్రుడు గతించిన ఆరని దీపం. కాలము చల్లని సత్యం, ఎన్నడు తరుగని జీవం. కాలము చల్లని సత్యం, ఎన్నడు తరుగని జీవం. నింగి నేల మారిన మారని వాక్యం, సూర్య చంద్రుడు గతించిన ఆరని దీపం. మదిని నమ్మది లేని వేళలో వాక్యమే గీతం. నిదురరాని నిషేధరేలో తోడు నీ వాక్యం. మదిని నమ్మది లేని వేళలో వాక్యమే గీతం. నిదురరాని నిషేధరేలో తోడు నీ వాక్యం. దివారాత్రులు ధ్యానించెదను, పూర్ణ మనసుతో పాటించెదను. దివారాత్రులు ధ్యానించెదను, పూర్ణ మనసుతో పాటించెదను. నింగి నేల మారిన మారని వాక్యం, సూర్య చంద్రుడు గతించిన మారని దీపం. వ్యతిరేక ప్రతికూల సేవయాత్రలో బలము నీ వాక్యం. ఆశలన్నీ
వంటిది దేవుని వాక్యం అగ్ని బాణముల్ ఆపివేసెదన్ అగ్ని వంటిది దేవుని వాక్యం అగ్ని బాణముల్ ఆపివేసెదన్ నింగి నెల మారిన మారని వాక్యం సూర్య చంద్రుడు గతించిన ఆరని దీపం కాలము చల్లని సత్యం ఎన్నడు తరగని జీవం కాలము చల్లని సత్యం ఎన్నడు తరగని జీవం నింగి నెల మారిన మారని వాక్యం సూర్య చంద్రుడు గతించిన ఆరని దీపం రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయిన మన్నీయు నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయిన మన్నీయు నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండలేనయ్యా బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులందరూ నన్ను తప్పుపట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులందరూ నన్ను తప్పుపట్టిన ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానే భయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానే భయపడకు అన్నావు నీనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయా నీనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయా
నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి నడిచినా నీ వెంటే నడుస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి నడిచినా నీ వెంటే నడుస్తా, విశ్వాసానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకు ఎంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకు ఎంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం 440 కీర్తన. జీవితాంతము వరకు నీకు సేవ సల్పునంటి, జీవితాంతము వరకు నీకే సేవ సల్పునంటి, నీవు నాతో ఉండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షకా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పునంటి, ఎన్ని ఆటంకములున్నను ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకములున్నను ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షకా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పునంటి, అన్ని వేళల నీవు చెంతని ఉన్న అనుభవనీయవే, అన్ని వేళల నీవు చెంతని ఉన్న అనుభవనీయవే, తిన్నగాని మార్గమందున పూని నడచద రక్షకా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పునంటి, నేత్రములు మెరుగేట్లు గలిపెడు క్షేత్ర దర్శనములున్నయో, నేత్రములు మెరుగేట్లు గలిపెడు క్షేత్ర దర్శనములున్నయో, శత్రువగు సాతాను గెలువను చాలు నీ కృప రక్షకా, జీవితాంతం వరకు నీకే సేవ సల్పునంటి, మహిమలో నీ ముందు చోటి మమ్ము చేర్చెదనంటివే, మహిమలో నీ ముందు చోటి మమ్ము చేర్చెదనంటివే, ఇహము దాటిన కాక నిన్ను వీడనంటివే,
జీవితాంతము వరకు నీకే సేవ సల్పదంటిని పాపమాసము తరికి పాపయాశల చూడగా పాపమాసము తరికి పాపయాశల చూడగా ఇప్పుడు నిన్నే వెంబడింపగ ఉపన సంగము రక్షక జీవితాంతం వరకు నీకే సేవ సల్పదంటిని నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పదంటిని.
చూడొచ్చు మనసారి పాడుకుంటుండగా అందరం నచ్చింది అందరికి సభ్యత నుంచి 700 పాట పాడుకుందాం. సన్నుతింతుమో ప్రభో సకమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభో సకమలమగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషమునెర పాపుమా, కన్న తండ్రి కావుమా కలుషమునెర పాపుమా, సన్నుతింతుమో ప్రభో సకమలమగు భక్తితో, పాప చింతలన్నిటిని పారదోరుమో ప్రభో, నీ పవిత్ర నామమును నిత్యము స్మరించెదన్, నీ పవిత్ర నామమును నిత్యము స్మరించెదన్, సన్నుతింతుమో ప్రభో సకమలమగు భక్తితో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు దేవుము, అవి నాకు ప్రవచును, అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదు. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మిగిలి ప్రియులారా, మనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశిస్తున్నాము కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరిస్తున్నట్లు పరీక్షించుకోవటమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకొందరో, ఎవరు నీతిని గురించి ఆకలి దప్పులు కలిగిందరో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారం నియమింపబడినది. మనం ఇంట్లో పరీక్షించుకొని ఎడల మన యొక్క పాపమును మనమును తప్ప మరేది కనపడదు. వీరి నుండి మనమంతా మాత్రమును తప్పించుకోలేదు. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపం వలన మనం పొందవలసినదంతా అనుభవించుటకును ఆయన మనుషుడాయన.
మనము మరి ఎక్కువగా దృఢముగా దీన్ని నమ్మునట్లును మన విశ్వాసము వలన బలపరపబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకముగా విధేయులమగినట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటను దృఢముగా నమ్ముచు ఎవరి రొట్టెను తిని పాత్రలో త్రాగును వాడు క్రీస్తు నందు క్రీస్తు వాని యందు జీవించును. అతడు నిత్య జీవము గలవాడయుడును. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడికై శిలువ మరణం నుండి లేపబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మీలో హృదయపూర్వకమైన వందనములు చెల్లించచ్చు మన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనము ప్రేమించినట్లు ఆయన ప్రకారం మనం ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనొచ్చు ఈ ఒకే పాత్రలో త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యముల కోరికలు స్పష్టముగా తెలిసేదవి. దాచబడి మరుగైనది నీవు లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గణపరచునట్లు మా హృదయాలోచనలు నీ పరిశుద్ధ ఆత్మావేశము వలన పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. హృదయములను పరిశోధించిన సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడిగినదేమనగా, మీరు స్వాభావికముగా పాపులని చేయవలసిన మీరు చేయక చేయడానికి వీడు చేయొచ్చు తలపు వలనను మాట వలనను క్రియ వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేసిరని అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రలని మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి అందరికి పాప పరిహారం కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఉండునట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తనయందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవాలని నిశ్చయించుకొనుచున్నారా? అందరూ కలిసి ఓ దేవా మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేస్తున్నాను. నా పాపములు నేను సంపూర్ణముగా గ్రహించలేదు గాని నీకంతయు స్పష్టముగా తెలిసేది. నా బాహ్య జీవితములోను ఆంతరిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేస్తున్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానముల వలన మన పాపములను క్షమించుతున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరిని నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీరు నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడినవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను.
ఈ ప్రత్యేక సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము చదువుతున్నాము. సియోను కుమారి, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుతున్నది. యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును. మీకు హృదయానందము కలుగును. ఇశ్రాయేలునకు కాపరి, మందవలే యేసేపును నడిపించువాడా, సెలయొగ్గుము. కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమ కలుగును.
ప్రార్థిద్దుము. ఓ ప్రభువా, మేము నీ జనదైక కుమారుని మార్గము సరళము చేయనట్లు మా హృదయంలోనూ ప్రేరేపింపు. అప్పుడు ఆయన రాక వలన మేము పవిత్ర హృదయములతో నిన్ను సేవింపగలిగినట్లు మన గ్రహింపబడి నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయేక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచూరుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను వేడుకొనుచున్నాను. ఆమేన్. చేసి అందరూ కూర్చోండి. ఈ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగం నిర్గమకాండము 28వ అధ్యాయం మొదటి నుంచి 42వ వచనం వరకు ఇలా రాయబడింది. మన మధ్యలో ఉన్న పాస్టర్ స్టాండ్ గారు వచ్చేసి చదువు. పాత నిబంధన పాఠ్యభాగము నిర్గమకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలులో నుండి మీ వద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుము. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయము. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, బాగా దట్టిలు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉన్నట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టిపోవలెను. వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలును సన్న నారను తీసుకొని బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణము గల ఏఫోదును పేనిన సన్న నారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచుల యందు కూర్చోబడు 2 పదకములు దాని ఉండవలెను. అట్లు అది సమకూర్పబడి ఉండును. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనితీరుగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేత పక్షులను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లు అనగా వారి జనన క్రమం చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కిపోవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కిడి వారి పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు చెవులలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగాను ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలెను. సూత్రము వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ చెనులకు తగిలిపోవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన చేయవలెను. ఏఫోదు పని వలె దాన్ని చేయవలెను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణ నూలుతోనూ పేనిన సన్న నారుతోనూ దానిని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలెను. అది చేనెడు పొడుగు చేనెడు వెడల్పు గలదై ఉండవలెను. దానిలో 4 పంక్తులు రత్నములు ఉండవలెను. రత్నములు జవలను చేయవలెను. మాణిక్య గోమేదిక మరకత మరిగల పంక్తి మొదటిది,
పద్మరాగ నీల సూర్యకాంతములు గల పత్తి రెండవది, గారుత్మకము యష్మరాయి ఇంద్రనీలము గల పత్తి మూడవది, రక్తవర్ణపు రాయి సులీమాని రాయి సూర్యకాంతములు గల పత్తి నాలుగవది. వాటిని బంగారు జవులలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరు వలె వాటి పేరుల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వారి పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను. మరియు ఆ పథకము అల్లిన పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పథకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పథకము 2 కొసలను తగిలించి పథకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ 2 గొలుసులను కొసలను 2 జవలను తగిలించి ఏఫోదు ఎదుట దాని భుజముల మీద కుట్టవలెను. మరియు నీవు బంగారుతోను 2 ఉంగరములను చేసి ఏఫోదు ఎదుటనున్న పథకము లోపలి అంచున దాన్ని 2 కొసలకు వాటిని తగిలింపవలెను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన తట్టి పైగా దాని కూర్పునొద్ద దాని ఎదుట ప్రక్కకు దిగువన ఏఫోదు 2 భుజభాగములను వాటిని తగిలింపవలెను. అప్పుడు పథకము ఏఫోదు విచిత్రమైన తట్టికి పైగా ఉన్నట్లును అది ఏఫోదు నుండి వదలక ఉన్నట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములను నీలి సూత్రముతో కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉన్నట్లు అహరోను యెహోవా సన్నిధి తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానము నిత్యము భరించును. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన కోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణము గల దానిమ్మ పండ్లను వాటి నడమన బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు అతడు చావక ఎళ్ళినట్లు దాని ధ్వని వినపడవలెను. మరియు నీవు మేలిమి బంగారు రేపు చేసి ముద్ర చెప్పినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అన్న మాట చెక్కవలెను. అది బాగా మీద ఉండినట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది బాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణములన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించి పరిశుద్ధమైన వాటిని తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. మరియు సన్న నారుతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. సన్న నారుతో పాగాను నేయవలెను. దట్టిని బుట్టా పనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను. వారికి దట్టీలను చేయవలెను. వారికి అలంకారములను ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వాటికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను వాటిని తొలగింపవలెను. వారు నాకు యాజకులన్నట్లు వారిని అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానవును కప్పుకొనుటకు నీవు వారికి నారులాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకపోయినట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికి అతని తరువాత సంతతికి నిత్యమైన కట్టడ. ఇంతటితో పాత నిబంధన భాషను ముగించున్నాను. Oh
4వ అధ్యాయం ఫిబ్రవరి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలను చదువుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడము అన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీరు ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉన్నాము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నప్పుడు నిన్నను ఈ విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించను అని 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియుగాక ఆ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నారు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదాను మాట నిత్యం కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుక నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్చరిస్తున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలిగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరినో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదే, రెండంచులు గల ఎటువంటి కట్టకము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మరి ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుడి కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుడి కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే చోదింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరపడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదాము. ఇంతతో ఏర్పడిన పత్రికా పాఠ్యభాగం పర్యంతరము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది నమ్మకం ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్యభాగము. మత్తయి స్వార్థ 17వ అధ్యాయం 19వ వచనం. మన మధ్యలో ఉన్న పాస్టర్ అఫీష్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. 17, 17, 9. ఓ ప్రభువా నీకు మహిమ ఈ దినంలో ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠము మత్తయి స్వార్థ 17వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. మత్తయి స్వార్థ 17వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి మీద రూపాంతరము పొందారు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించారు. ఆయన వస్త్రములు
వెలుగు వలె తెల్లవాయును. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడిన ఆయనతో మాట్లాడుతుండేది. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పారు. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనును. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినడని యొక్క శబ్దము ఆ మేఘంలో పుట్టాను. శిష్యులు ఈ మాట విని పొర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి రెండి భయపడకూడని చెప్పాను. వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరు వారికి కనపడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల నుండి నిలిచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పుకూడని యేసు వారితో ఆజ్ఞాపించారు. ఈ వాక్యం ఇంత పర్యంతము. భూమి ఆకాశమును సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముతున్నాను. ఆయన జనదైక కుమారును అద్వితీయుడగు ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముతున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితోనూ ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయనని పొంతి పిలాతు అధికారుల క్రింద మన కొరకు వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడినని లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చునని ఆయన రాజ్యములకు అంతము లేదని నమ్ముతున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమ పరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముతున్నాను. పాప పరిహారమునకైనా ఒకే బాప్తిస్మమును నొప్పుకొనుచు మృతుల పునరుద్ధారణ కొరకును రాబో లోక సంబంధములకు బ్రతుకు కొరకు నిరీక్షిస్తున్నాను. ఆమేన్. ఇది వాక్యాన్ని రెవరెండ్ డాక్టర్ వేడికి ప్రసాద్ గారు అందించే ముందుగా పరిశుద్ధాత్మని గౌరవ కీర్తన పాడుకుందాం. అనంతరం వేడికి ప్రసాద్ గారు కొద్ది నిమిషాలు మనతో వాక్యం పంచుకుంటారు. పరిశుద్ధాత్మను గోరును జీవమాయేసు ప్రభుని పేరట వేడును. జీవమాయేసు ప్రభుని పేరట వేడును. నదులందరి మీద నాయాత్మానుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మలేనిది వేదగమ పఠనముగాదది. వేదగమ పఠనముగాదది. నెరచిగటింట సరకులు వెతకురీతి పల్మరు వెతకి నను నీర దగమైపోవును వేగా
పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందం వేయది వర్షము లేని పైరు చందం వేయది పరపదాగముల వర్తితమైన పనులు జీవా రహితములయ్యను భవముగా నివయుండు పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెరుగుటెరుగుటగాదది యేసు ప్రభుని నెరుగుటెరుగుటగాదది నరరూపు దాల్చి దుర్నరుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయా పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకుగాదది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది దురితే చలను గొప్ప యుగంగిలి భక్తి తరగి పోవుట కది దొరకనందున సుమ్ము పరిశుద్ధాత్మను పొందుట అన్నిటి కన్నా ప్రబలంబైన మేట అన్నిటి కన్నా ప్రబలంబైన మేట నిరనమ్మి మొరపెట్టు పరమ పావనుడది కరుణించి నీ కొసగు మరణమగుదనుగా పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. దేవుని ప్రభువు యేసుక్రీస్తుని కృపయు సమాధానం మీకెల్లరికీ కలుగును గాక. దయచేసి కూర్చోండి. యాజకుడిగా పనిచేయాలి అంటే మొదటిగా తనను తాను సమర్పించుకోవాలి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మోషే పరిచర్య చేశాడు, హాజరు కూడా పరిచర్య చేశాడు. మోషే ఒక సమాజాన్ని బాగు చేశాడు. సమాజ సేవకుడిగా నాయకుడిగా మోషే దీవించబడ్డాడు. కానీ అహరోను అదే సమాజంలో దైవత్వపు గుణాలు ఇవ్వడానికి తను తాను మార్చుకున్నాడు. ఇద్దరు అన్నదమ్ములే, ఒకే కుటుంబం. ఒకరేమో సమాజ సేవలో నిష్ణాతులయ్యారు, సమాజాన్ని రక్షించారు. మరొకరేమో ఆ సమాజాన్ని దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో కల్పించారు. సో ఇక్కడ జరిగింది ఏమిటంటే ట్రాన్స్ఫిగరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక సగటు వ్యక్తులుగా మీరు సమాజంలో చాలా గొప్ప పనులు చేయొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ సమాజంలోనే సాంఘిక సేవతో పాటుగా దేవుని సేవకుడిగా ఉండాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవసరం. ఏమిటి ఆ ట్రాన్స్ఫర్మేషన్? ఒబీడియన్స్ టువర్డ్స్ ది గాడ్, రెస్పెక్ట్ టు ది సొసైటీ. దేవుని యందు విధేయత ఉండాలి, సమాజం మీద ప్రేమ గౌరవం ఉండాలి.
సోషల్ యాక్టివిటీస్ వేరు, బట్ ప్రీస్ట్ కాదు. అవతల వాడు ఎవడైనా వారిని ప్రేమించి గౌరవించేవాడే యాజకుడు. అవతల వాడు ద్వేషించేవాడు యాజకుడు కాదు. అవతల వాడు ఎవరైనా సరే ప్రేమించి గౌరవించడం, ఇంటికి ట్రాన్స్ఫర్మేషన్ అవసరం. రెగ్యులర్ లైఫ్ లో ఉంటే మనం చాలా మందిని విభేదిస్తాం, ద్వేషిస్తాం, గౌరవిస్తాం, ప్రేమిస్తాం, మన ఇష్టం. కానీ యాజక వస్త్రం వేసిన తర్వాత ముందు మనం ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేను నేర్చుకోవాలి, గౌరవించడం నేను నేర్చుకోవాలి. ఎప్పుడు ఎవరి గురించి కూడా డీఫెక్ట్ గా మాట్లాడకూడదు. చాకైతే మంచిని మనం, దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ సోషల్ లైఫ్ టు స్పిరిచువల్ లైఫ్. అంటే ఈ వస్త్రం మీ మీదకి వచ్చిన తర్వాత, వస్త్రం రాకముందు వీఆర్ ఆల్ సివిలియన్స్. సోషల్ లివింగ్ పీపుల్ ఆర్ క్రీచర్స్. కానీ ప్రీస్ట్హుడ్ వచ్చిన తర్వాత మీ క్యారెక్టర్లో, మీ యాటిట్యూడ్లో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ సూచనే యాజక వస్త్రం. మోషే, అహరోను ఇద్దరు కూడా సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు, ప్రజలను నడిపిస్తూ ఉన్నారు ఇద్దరు. కానీ అందులో యాజకుడిగా అహరోనును అభిషేకిస్తున్నప్పుడు, సిద్ధపరుస్తున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ప్రత్యేకమైన వస్త్రాలను సిద్ధపరిచాడు. ఇవాళ మనం క్రిస్టియన్ సొసైటీలో చూస్తే యాజక వస్త్రాలు లేకుండానే యాజకులు తయారవుతున్నారు. అంటే నో ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళు చెప్పచ్చు, నువ్వు స్పిరిచువల్ గా ట్రాన్స్ఫర్ అయ్యావు అంటే, వేర్ ఇస్ ద సైన్? వేర్ ఇస్ ద సైన్? నువ్వు బాత్రూమ్లో వేసుకునే బట్టలే, రోడ్ల మీద తిరిగే బట్టలే, అదే బట్టలతో ఆటోలో కొనిస్తే వేర్ ఇస్ ద సైన్? ఆ డిఫరెన్స్ ఉండాలి. నీ సివిలియన్ లైఫ్ స్టైల్తో, నీ సివిలియన్ డ్రెస్ కోడ్తో ఆల్టర్ మేనర్స్ ని ఈక్వల్ చేయకూడదు. సో యు ఆర్ డీగ్రేడింగ్ ద ఆల్టర్. No obedience. మనం పాత నిబంధనలు మీరు జాగ్రత్తగా చదువుకోండి. రెగ్యులర్ లైఫ్ వేరు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వచ్చే లైఫ్ స్టైల్ వేరు. అక్కడ ఒబీడియన్స్ ఉంటుంది, వినయం, విధేయత, భక్తి, గౌరవం అని ఉంటాయి. కాబట్టి సోషల్ లివింగ్ లో నీ యాక్టివిటీ అలాగే ఉండండి, అది నీకో బీయింగ్స్ ద్వారా నీకు అలవాటు అవుతుంది. కానీ when you are entering to the altar, నీ సోషల్ లైఫ్ విడిచిపెట్టాలి. ఆలయ వస్త్రం ధరించడం అంటే నీ లౌకికమైన వ్యవహార ఆలోచన పరిధిని విడిచిపెట్టి దేవుని యొక్క పనికి ఉపయోగపడే మాటలు మాత్రమే మాట్లాడటం. ఇక్కడ నీ రూపురేఖలు మారాయి, నీ ఆలోచన విధానం మారింది, నీ భయభక్తులు, ప్రేమ మారిపోతాయి. కాబట్టి ఈ వస్త్రం ఎప్పుడైతే నీ దేహానికి తగులుతుందో, యు కాల్డ్ బై ది ఇమేజ్ ఆఫ్ గాడ్, హిస్ ప్రెసెన్స్, దైవ సన్నిధిని నువ్వు పొందాలి. కాబట్టి ఇది క్యాసెట్ వేసుకోవడం అంటే ఇవాళ ప్రతి ఒక్కరికి ఒక కామన్ అయిపోయింది. ఒక ఆయన నాతో వేషం వేసుకొని వచ్చారండి పాస్టర్లు, ఆయనకి అదే తెలుసు పాపం. ఎందుకంటే ఆయన అదే కాబట్టి తప్పేం లేదు పాపం, ఆయన అదే, ఆయనకు వేషగాడు. కాబట్టి కాపర్లు కూడా ఈ వస్త్రం వేసుకుని వెంటనే వేషగాడుగానే చూశాడు, అంతకంటే చూడటం చేతగా లేదు పాపం. కానీ ధరించిన నీకు తెలియాలి. ఆ వస్త్రం ధరిస్తున్నప్పుడు మీరేం ధరిస్తున్నారు? దేవుని పరిచర్యను ధరిస్తున్నారు. రెగ్యులర్ డ్రెస్ వేసుకునేటప్పుడు బాత్రూంలో ఒక డ్రెస్ ఉంటుంది, బెడ్రూమ్లో ఒక డ్రెస్ ఉంటుంది, బయటకు వెళ్తుంటే ఒక డ్రెస్ ఉంటుంది.
దేహాన్ని తగిలినప్పుడు నీవు దైవిక సన్నిధిలో ఉన్నావనే సెన్స్ నీకు రావాలి. అది ధరించిన తర్వాత నీ సెన్సెస్ అన్నీ మారిపోవాలి. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఎక్కడో చర్చలో ఉన్నారు, నేను క్యాసెట్ పిలిచానా, నీకంటే రౌడీ ఉంటాడు ఆయన, అయ్యా విడవద్దు, క్యాసెట్ వేసుకుంటే మంచిది, దయచేసి విడవద్దు, నువ్వు వేసుకుంటే మంచిది ఉన్నావయ్యా, విడవద్దు అంటే ఏ ఫోదులు ధరించడం, యాజక వస్త్రం ధరించిన తర్వాత మీలో ఉండే బుద్ధిక, నెమ్మది, ప్రేమ, విధేయత, ఇక కాపరి యొక్క జీవితాన్ని ధరిస్తే ఏ ఫోదు లేకపోయినా కూడా ఆ కాపరత్వం గుణాలను ఆలోచిస్తున్నాను. అనగా ఈ వస్త్రం ధరించినప్పుడు ఆటోమేటిక్గా నీ మైండ్ దానికి అలవాటైపోయి ఈ వస్త్రం ధరించకపోయినా కూడా ఆ యాచక గుణాలు మీలో పెరిగాయి. యేసు ప్రభువు దాన్ని జ్ఞాపకం చేశారు. హెబ్రీ పత్రికలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యాజక దుస్తులు ధరించిన తర్వాత ఒకరి కోసం సాక్రిఫైస్ చేయగలిగే బ్రతుకు మనకు రావాలి. నాకేం కావాలని ఎదుర్కొందుకు కాదు, అవతల వాళ్ళకి మనం ఏం చేయగలం. హౌ కెన్ ఐ హెల్ప్ టు ది అదర్స్? ఈ వాచక వస్త్రం ధరించిన తర్వాత క్రీస్తు సైతం ప్రధాన యాజకుడుగా మారిపోయి నా సమాజం కోసం నా ప్రాణాన్ని ఎలాగైనా ఇచ్చేయగలను, నాకున్నవన్నీ ఇచ్చేయగలను. అనగా యాజక గుణం, యాజక వస్త్రం ధరించిన తర్వాత మీలో ఆ సాక్రిఫిషియల్ మైండ్ రావాలి. హౌ కెన్ ఐ హెల్ప్ టు అదర్స్? హౌ కెన్ ఐ గెయిన్ ఫ్రమ్ ది అదర్స్ కాదు. ఇవాళ చాలా మంది క్యాసెట్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా వాడుకొని పాస్టర్ గారు కాబట్టి నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, మీరు పాస్టర్ గారు నాకు అది కావాలి, ఇది కావాలి అంటున్నారు. క్యాసెట్ ధరించిన తర్వాత నేను మీకేం చేయగలను? యేసుప్రభువు చాలాసార్లు నీకేం కావాలని కోరుకుంటున్నా అడుగుతాడు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ క్రైస్ట్. నా నుండి నీకు చేయగల సహాయం ఏదో చెప్పు, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అంటే నీ నుంచి నేను కోరుకుంటాను కాదు, ఇచ్చే వాళ్ళగా దేవుడు మారుస్తాడు. సొసైటీలో ఉన్నప్పుడు మీరు అందరూ పుచ్చుకునేవాళ్ళు, కానీ యాజక వస్త్రం వంటి ధరించిన తర్వాత ఇచ్చే వాళ్ళగా దేవుడు మనం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, పుచ్చుకునే అవసరం లేదు కదా, ఇచ్చే మనం ఏమైనా చేస్తాం. వేసుకుంటున్నాడు, నా ప్రాణం ఇచ్చేయమంటారా మీకోసం? చేస్తాను. అదే భావాన్ని ఆయన మత్తయి సువార్తలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు. ప్రవక్త అయిన మోషే యొక్క నాయకత్వం, యాజకుడిగా అహరోను జీవితం, మరలా తరువాతి కాల ప్రవక్తగా ఏలియా జీవితం, ఇవన్నీ కూడా ఆ రూపాంతర అనుభవంలో కనబడతాయి. మోషే అహరోనుల యాజకత్వం, నాయకత్వం, ఏలియా యొక్క ప్రవచనత్వం, ముమ్మూర్తుల యేసు ప్రభువులోనికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క ప్రవచనం, దైవికమైన యాజకత్వం, మూడు గుణాలు ఆయనలోకి వచ్చేసాయి. అక్కడ రాశాడు. అప్పుడు ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయట? అప్పుడు దాకా ఎలా ఉన్నాయి? హోరేబు కొండ ఎక్కేంత వరకు ఆయన వస్త్రాల పరిస్థితి వేరు. కానీ ఆ హోరేబు కొండ మీద రూపాంతర అనుభవం పొందిన తర్వాత ఆయన వస్త్రాలు దైవికమైన మహిమను సంపాదించుకుంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు ఏ ఫోన్లో ధరించుకోబోతున్నారో మీ హృదయం మారాలి, మీ ఆలోచన మారాలి, మీ ప్రవర్తన మారాలి. ఇవి మూడు మారకుండా మీరు క్యాసెట్ వేసుకొని పరిచయం చేస్తారు అంటే వేషగారనే
వేషగాలమే. కానీ ఈ వస్త్రం నీ ఒంటిని కుట్టాక ముందు మన బ్రతుకున్నారా? ఈ వస్త్రం ముట్టిన వాళ్ళ బ్రతుకులో మారుతుంది, మారలేదా? యేసు ప్రభు వస్త్రం ముట్టిన వాళ్ళ బ్రతుకులు మారలేదు. ఎప్పుడైతే నీవు నిలువెత్తు క్రీస్తు గుణాలను కలిగి ఈ వస్త్రాలు ధరిస్తావో, నువ్వు ముట్టిన వాళ్ళు, నిన్ను ముట్టిన వాళ్ళ బ్రతుకులు కూడా మారుతాయి. యాజక వస్త్రం ధరించడం అంటే ఏదో ఊరక డ్రామా డ్రెస్సులు మార్చినట్టు కాదు. ఇట్స్ నాట్ డ్రామాటిక్, ఇట్ ఈస్ లైఫ్ స్టైల్. కాబట్టి మీరు ఆ వస్త్రాన్ని ధరిస్తున్నారు. నేను దేవుణ్ణి ధరిస్తున్నాను, నేను క్రీస్తును ధరిస్తున్నాను. ఇది ధరించిన తర్వాత నేను కాదు, నాలో ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి నా స్వభావం ఏమైండాలి? ఆలోచించండి. అది వేసినా కూడా మీరు ఇంకా లౌకికంగా ఉన్నారనుకోండి, దాని అర్థం. సో మీరు వేసినా కూడా మీరు లౌకికంగా ఉంటే so spiritual. We became the tool of God. కాబట్టి ప్రొఫెషనల్ ఫీల్డ్స్ లో రకరకాల యూనిఫామ్స్ ఉంటాయి. పోలీస్, లాయర్కి, డాక్టర్కి, ఎవరివన్ హ్యావ్ హిస్ ఓన్ యూనిఫామ్. దేవుని పరిచర్యకు కూడా అతి పవిత్రమైన యూనిఫామ్ ఇది. ఒక పర్సన్ గమనించండి, రెగ్యులర్ మ్యాన్గా ఉన్నప్పుడు మామూలు ఉంటాడు, కానీ పోలీస్ డ్రెస్ వేయగల అతను చూసి 100 మంది భయపడతారు. మామూలు వ్యక్తిగా, సివిల్ వ్యక్తి వాళ్ళు పట్టించుకోలేదు. ద రెస్పెక్ట్ ఆఫ్ హిస్ యూనిఫామ్. హాస్పిటల్లో చాలా మంది తిరుగుతారు, డాక్టర్లు తిరుగుతారు. యూనిఫామ్ వేస్తేనే మనం డాక్టర్ అంటాం, లేకపోతే మళ్ళీ పెద్ద పేషెంట్ ఏమనుకుంటాం. దట్ గివ్స్ రెస్పెక్ట్ టు దెమ్. అలాగే ఇటువంటి క్యాంపస్లో ఉన్నప్పుడు, దేవుని ఆరాధన వెళ్ళినప్పుడు సివిల్ డ్రెస్లో తిరగకూడదు. ఎందుకంటే మనం ఆయన ధరించిపోతున్నాం. ఆయన వస్త్రాన్ని ధరించినంత సేపు మనం ఆయన కంట్రోల్లో ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ వస్త్రాన్ని ధరించినప్పుడు క్రీస్తు కంట్రోల్లో ఉంటూ నీకు అలవాటు అవుతుందో, ఆటోమేటిక్ వస్త్రం తీసినా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాం. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఈ A4 మీకు అలవాటు చేస్తున్నాం. బియ్యచ్చా, మీ కుర్తా, రకరకాలు ఉంటాయి. కానీ మన సిద్ధాంతంలో, మనం నేర్చుకున్న సిద్ధాంతంలో ఆ వస్త్రాన్ని ధరించి దేవుని సన్నిధిని అనుభవించి దాన్ని మరొకరికి పంచడానికి ఈ A4 ధరించుకొని, అది ధరించిన దినం మొదలుకొని మీ బ్రతుకులో సెక్యులర్ అండ్ సివిల్ క్యారెక్టర్లో ఉండే బెస్ట్ క్వాలిటీలు వాడుకుంటూ, రిలీజియస్ లో ఉండే మెజారిటీ ఆఫ్ క్యారెక్టర్ మీరు అడాప్ట్ చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధపరచును కాక. ఆమేన్. దయచేసి ముందుకు క్యాసెట్స్ ధరించేవారు. దయగల మా తండ్రి, కృపగల దేవ, ప్రేమానమైన తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, సమస్తమును మహత్వ కలిగిన మాట చేత కలగజేసిన వాడా, సృష్టికర్తమైన తండ్రి, అనంత సృష్టికి ప్రభా కారణభూతులైన మా పరమ తండ్రి, మా స్థుతులు కారణభూతుల స్థుతులమైన ఆస్తులుగా మా రక్షకుడ, మా క్రీస్తునాథుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నా తండ్రి, అయ్యాదిగోనైనా సత్యం కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నట్టుగా ఇదని మన ప్రభా నీ ప్రియకుమారుడు అయ్యాదిగో తండ్రి, CCTC కాలేజీ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ సార్ గారినైనా మీ నామను బట్టి నాయన ఈ తర్ఫీదు ప్రభా ఆయా కళాశాలను ప్రభా సిద్ధపరిచి, మరి అనేక మందిని కూడా ప్రభా ఈ కాలేజీలో మీ నామను బట్టి నాయన సిద్ధపరిచి, సర్వలోకమును సర్వ సృష్టికి నాయన అయా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రభా ఈ సత్యవార్తను సకల జనులకు ప్రకటించడానికి నీ బిడ్డలు ఏర్పాటు చేస్తూ ఉండగా అయా తండ్రి, అందు నిమిత్తమై ఈ దినము ప్రభా, ఈ ప్రత్యేక దినము, ప్రత్యేక సమయం
నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి సిద్ధపాటు కలిగి ప్రభా మరి నిల్చున్న బిడ్డల మీద నాయన మీ ఆత్మాభిషేకమును ప్రభా మీ ఆత్మవర్షమును కుమ్మరించండి, పరిశుద్ధాత్మను ప్రోక్షించిన ఆయన రాను కాలంలో నాయన అన్ని వేళలో అన్ని పరిస్థితులలో ప్రభా నీ కొరకు నాయన ప్రతిష్ఠించుకున్నట్లు నీ రాజ్య సువార్తను ప్రకటించుటకు నాయన ప్రతి వేళ ప్రతి సమయంలో ధైర్యంగా ఉన్నట్లు ప్రభా ఈ యాజక వస్త్రమును ధరించుండగా మీ ఆత్మను కుమ్మరించి మీ కార్యములు జరిగించి ఆ సిద్ధపాటును దయచేయమని ఈ లోకములు ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా ప్రభా అయా ప్రార్థనా పూర్వకంగా మాకటి ప్రార్థనా పూర్వకంగా నాయన కన్నీటి ప్రార్థన ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా అపవాదిని జయించేవారుగా లోకను జయించే విజయము విశ్వాసం అని సెలవుతున్న రీతిగా ఆ రీతిగా బిడ్డలను సిద్ధపరిచి దీవించి ఆస్వాదించి ధైర్యపరచమని ఈ వస్త్రం ద్వారా వారిని ప్రభా మీలో ప్రభా మీ వశం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి సర్వశక్తిగా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడుమున ఆలయ ప్రతిష్ఠిత వస్త్రం ధరించుకునే ప్రతి బిడ్డ దేవుని సన్నిధిని అనుభవించుగాక.
తండ్రి ఈ ఉదయకాలంలో గొప్ప కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నాను. మరి పాస్టర్స్ గారు ట్రైనింగ్ పొంది మరి పరిచయం నిమిత్తము వారు దర్శకోవడం కార్యక్రమం చేసుకోవడానికి మరి క్లాసిక్స్ అన్ని జరిపించుకున్న ప్రిన్సిపల్ గారిని తన సిబ్బందిని ఆశీర్వదించుకుని క్లాసిక్స్ ధరించినటువంటి మీ అంత భయభక్తులు కలిగి మీకు ఇష్టంగా ఉంటూ మరి సంపరిచయం చేసి ఆత్మను రక్షించడానికి అవకాశం అటువంటి ఆత్మను రక్షించి వారు కూడా ఆనందాన్ని పొందుకునే కార్యక్రమాలు అభివృద్ధి ఇప్పుడు పరిచయం క్లాసెస్ని ధరించిన రాష్ట్రం జీవించి కాపాడు దాన్ని నిర్వహించినటువంటి ప్రిన్సిపల్ గారిని స్థానిక రాష్ట్ర గారిని జీవించి కాపాడు ఇది మొదలుకొని క్రీస్తు యాజక వస్త్రాలు ధరించిన మీరు ఆయన యందు నిరంతరము సన్నిధిని పొంది పరిశుద్ధ పరిచర్యల పాలుభాగస్తులుగా వర్ధిల్లుదురుగాక. నీకిచ్చు అర్పణలు నీవే మాకిచ్చితివి మాకున్న సకలాస్తులు మాకున్న సకలాస్తులు మా ప్రభువాయవి నీవే కదా. నీకిచ్చు అర్పణలు నీవెప్పుడు గైకొను. దయగల మా తండ్రి, కృపగల దేవ, ప్రేమ నమ్మకం జీవాధిపతి సర్వాధికారి తండ్రి, సర్వలోకము సృష్టించిన సృష్టికర్తమైన దేవ,
ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడు దేవానికి సమాధానకర్త, అధిపతి దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. మీ ప్రియ కుమారులు ప్రభా, అయ్యా మీ యొక్క పరలోక దీవులతో ప్రభా నియమించబడి ఎక్కడో ఈ కాలేజీలో ప్రభా నీ నాన్నకి మాత్రమైనటువంటి ప్రభా అయా మీరు నాయన వేదాంత శాస్త్రము తర్ఫీదు పొందినైనా నా తండ్రి సకల ప్రజల మధ్య సువార్తను ప్రకటించుటకు మీరు సిద్ధపరచుండగా నా తండ్రి ప్రతి విషయంలో కూడా ప్రభా ఈ బిడ్డలు ఏ విషయంలో భయపడకుండా ధైర్యంగా ఆయన క్రీస్తు కృపాసనం ఎత్తుకున్నాయన నిరంతరము ప్రభా ప్రయాణించేటువంటి బిడ్డలు దీవించండి అయ్యా. తోడేళ్ల మధ్యకు నాయన గొర్రెలను పంపు రీతిగా ప్రభా ఇదిగో తండ్రి ఈ లోకములో అనేకుల మధ్యకు నాయన అపోజిట్ పౌలు గారు పూర్వ హింసకుడున్న హానికరుడు దోషకునైన నేను అపోజిట్ అనిపించడం కూడా ఏమీ కాదని ప్రభా సెలవిస్తున్నాను. అయినను ప్రభా మీ కృప చేత, మీ ఉచితమైన కృప చేత నాయన మీ యొక్క సువార్త వార్తాహరుడుగా ప్రభా నీ కుమార్ని ఏర్పాటు చేసుకుని నాయన అపోజిట్గా పిలుచుకొని ప్రభా సిద్ధపరిచి అనేక మంది అన్ని జనుల మధ్యన ప్రభా అయాదిగో తండ్రి సువార్తను ప్రకటించడానికి నాయన సిద్ధపరుచుకున్న దేవ అయా ప్రాణం ఉన్నంత వరకు నాయన మీ పని చేయడానికి ప్రభా అయా కృపణాలు గురించిన వాడ తోడుగా ఉన్న తండ్రి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించిన దేవ ఈ బిడ్డలు కూడా అట్టి భాగ్యాన్ని దయచేసిన ప్రతిదినం నీ సెలవులు ఎత్తుకొని నేను నమ్మించే బిడ్డలుగా అనేక మందిని కూడా ప్రభా నీ ఎత్తుకు నడిపించే అయా నీ సేవకులుగా మీరు దీవించి ఆశ్రయించి అదిగో తండ్రి మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క యాజక వస్త్రములను ప్రభా ధరించి నిరంతరం నీ కొరకునైనా అయా పాటుపడినట్టు వారి పరిచర్యను వారి కుటుంబాలను ప్రభావాన్ని దీవించి ఆశ్రయించి నిందారుగా ఆరోగ్య శక్తిని బలమును వెడవేడ దయచేసి మీరే ఘనత, మీరే మహిమ ప్రభావంతమని ప్రాంతాలకు మాత్రం సహాయం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారి సర్వశక్తి గల నామములో ఎంతవరకునైనా బిడ్డల ప్రభా అయ్యగారును ప్రభా అయా జ్ఞానమన్న అయ్యగారిని వారి యొక్క అయా కుటుంబంతని వారి పరిచర్యను ప్రభా వారి యొక్క కాలేజీ పరిచర్యను ప్రభా దీవించండి, ఆశ్రయించండి దేవ. అనేక స్థలాలకు వెళ్ళి ప్రభా అనేక మంది సేవకులు కూడా ఈ రీతిగా పరిచయం చేస్తున్న విషయంలో ప్రభా పనిలో ఎంతో ప్రయాసపడుతుండగా నాయన ఆరోగ్యం శక్తిని బలమును జ్ఞానమును సమస్తము ఎంతవరకు నడిపించి ఇచ్చిన దేవ మీకు అన్నారు. నాన్న కాలంలో కూడా మీ కుమారుడు కూడా మీ బలిష్టమైన రెక్కల క్రింద ఆశను దయచేసి దీవించి ఆశ్రయించండి. అలాగనే ప్రభా మాకన్నా ప్రభా సోషల్ సర్వీస్ చేస్తున్నాయన ఈ సెలవులో ఉన్నటువంటి అయ్యగారు ప్రసాదయ్య గారిని ప్రభా తదుపరి కాలం ముందు ప్రభా నీ సేవకుడిగా ఏర్పాటు చేసుకొని ఎన్నో ప్రభా కార్యాలు ప్రభా అయా పసిబిడ్డల మధ్య అనేక మంది బిడ్డల మధ్య కొనసాగించడానికి ఏర్పరచుకున్న తండ్రి మీకు వందనాలు. వారిని కూడా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ మాసం మీ ఆనంద సంతోషాలు మీ నిత్య వెలుగును జీవపు వెలుగును మా అందరూ ప్రకాశింపజేసి నీ కొరకు మమ్మల్ని ప్రభా ప్రతిష్ఠించుకున్నామని నది యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామములో ప్రార్థించి వినవగాడికి వేడుకొంచున్నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందంతటను నెరవేరుగా. మానదిన ఆహారం మాకు దయచేయి. మా యొక్క అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా ప్రారంభాలన్నింటినీ మీకు క్షమించు. మనుషులకు దుష్టులు ప్రార్థించు. మా రాజ్యము శక్తి నిరంతరం తండ్రి. మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ సహవాసం, నూతన యాజక వస్త్రములు ధరించిన మీకును మీ పరిచర్య కలిగిన సమస్తము ఆయన రాకడ పర్యంతము మీ పరిచర్యకు మీకును తోడే ఉండుగా. ప్రభు మీతో ఉండుగాక. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి. ప్రభువు తట్టు నేను వారిని ఎత్తుచున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లింతము. ఆరాధన చేయుట తగినది
సర్వశక్తి నిత్యుడమైన దేవా, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరియు హితమైనది. లోకములోనికి నీ కుమారుడైన యేసుక్రీస్తు రాక వలన భక్తులందరికీ పరలోక రాజ్యము తెరిచి ఉన్నావు. ఆయన రెండవ రాక వలన మృతుల పునరుద్ధానము రాబోవున జీవమును తెచ్చి ఉన్నావు. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహంతో నీ మహిమ నామము మేము కనపరిచి సదా నిన్ను ఇట్లు స్తుతించుచున్నాము. పరిశుద్ధుడా 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 సైన్యముల ప్రభువా ఆకాశము భూమియు నీ మహిమతో నిండి ఉన్నది. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని దయచేయి. మా ఇళ్ళ ప్రాణము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించు. శోధనలోనికి తేగా దృష్టి తప్పించు. రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. మన ప్రభువైన యేసు తన అప్పగించబడిన రాత్రి రొట్టెని తీసుకొని స్తోత్రం చెల్లించి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది పుచ్చుకొని తిరుడి, మీ కొరకు వినబడుచూ ఉన్నాను, నా శరీరమైనది, దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దీన్ని ఆచరించని వారితో చెప్పారు. ఆ ప్రకారమే భోజనం ఇవ్వగా పాత్రలు తీసుకొని స్తోత్రం చెల్లించి దానిలోనిది వారికి ఇచ్చి, ఇది పుచ్చుకొని త్రాగుడి, మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచు ఉన్న నా రక్తం వలన కృత నిబంధనది, నేను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని ఆచరించుటని వారితో చెప్పారు. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మామును కనికరింపు. లోక పాపములు మోసికొని పోవు
నిశ్చయముగా సమర్పించును గాక. ఆమె మీకు సమాధానములుగా సమాధానంతో క్రీస్తును ధరించి ఈ లోకములో నమ్మకమైన యాజకులుగా జీవించుడి. నీ సమాధానము దాసునికి పోడు నాథా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచుచున్నావు నాథా దేవా. అందులకు నిన్ను బయలు పారాచేడి వెలుగుగా నీకు అడగు ప్రజలైన ఇశ్రాయేలు వారికి మహిమగాను నరులకై నీవు పరచిన రక్షణ నాథా దేవా ఇదిగో నా కళ్ళు చూచి ఆనందించుచున్నవి నాథా దేవా. తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమా తరగాక సదాకాలం యుగ యుగ ఉలకును కలుగునామే. యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత స్తుతులను చెల్లింపుడి. ఆయన కృప నిరంతరముండును. సర్వశక్తి గల దేవా శ్రేయస్కరమైన ఈ దానము వలన మా ఆత్మను శాంతించినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. మరియు దీని వల్లనే నీ యందు మాకు గల విశ్వాసము మాలో ఒకరి యందు మరొకరికి ఉండవలసిన ప్రేమ నీ కృపను బట్టి బలపరచుకొని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సహాయక దేవుడై యుగమును జీవించుచు పరిపాలించునుండు నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మనము ప్రభువును సన్నుతిద్దాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రసాదించి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి దింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దీవించి క్షేమమిచ్చి పంపు
సమాధానం తెలిపించండి. పక్కవారితో సమాధానం మన జీవితంలో భవిష్యత్తుకు సమాధానం వారిని కోరుకుంటూ మీకు సమాధానం ఎందుకు